జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చాడు. సూర్యుడి ఉపరితలంపై యాక్టివ్ రీజియన్ 14366 అనే అయస్కాంత ప్రాంతంలో వరుసగా భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1న సంభవించిన X8.1 క్లాస్ సౌరజ్వాల సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన పేలుడుగా నమోదైంది. ఈ పేలుళ్ల వల్ల వెలువడే విద్యుదయస్కాంత రేడియేషన్ కాంతి వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో భూమి పై పొరల్లోని ఐనోస్పియర్ దెబ్బతినే అవకాశం ఉంది. సౌరజ్వాలల ప్రభావం వల్ల భూమిపై రేడియో బ్లాకౌట్ సంభవించే ప్రమాదం ఉందని ఇస్రో హెచ్చరించింది. అంటే మనం నిత్యం వాడే హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. దీనివల్ల విమానయాన రంగంలో కమ్యూనికేషన్ ఇబ్బందులు కలగటమే కాకుండా సముద్రంలో ప్రయాణించే నౌకల రాడార్ వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యుత్ గ్రిడ్లు విఫలం కావటం, GPS నావిగేషన్ సిగ్నల్స్ తారుమారవటం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. దీనివల్ల సామాన్యుల ఫోన్ సిగ్నల్స్, టీవీ ప్రసారాలకు కూడా కొంతమేర అంతరాయం కలిగే అవకాశం ఉంది. అంతరిక్షంలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన 50కి పైగా క్రియాశీల ఉపగ్రహాలున్నాయి. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేడియేషన్ వల్ల ఈ శాటిలైట్లలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇస్రో టెలిమెట్రీ నెట్వర్క్ ఈ ఉపగ్రహాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఒకవేళ కమ్యూనికేషన్లో ఏదైనా అంతరాయం కలిగినా లేదా టెక్నికల్ సమస్యలు తలెత్తినా వెంటనే సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ నుంచి అప్రమత్తంగా ఉన్నారు. సూర్యుని అధ్యయనం చేయటానికి భారత్ పంపిన ఆదిత్య L1 వ్యోమనౌక ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నౌక సూర్యుని నుండి వెలువడే రేడియేషన్, అయస్కాంత క్షేత్రాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంది. భూమికి ఈ తుఫాన్ ప్రభావం తగలడానికి ముందే ఆదిత్య L1 హెచ్చరికలు పంపటం వల్ల ఇస్రో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి వీలు కలుగుతుంది. ఇది మన అంతరిక్ష మౌలిక సదుపాయాలను కాపాడుకోవటంలో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. సూర్యుడు ఎందుకు ఇలా అకస్మాత్తుగా కోపగిస్తాడు, ఇలాంటి తుఫానులు ఎప్పుడు వస్తాయి అనే విషయాలను మరింత స్పష్టంగా తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం లడఖ్లో 1000 కోట్లతో ఒక భారీ సోలార్ టెలిస్కోప్ను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ టెలిస్కోపుల్లో ఒకటిగా నిలవనుంది. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు తీరంలో ఇది అందుబాటులోకి వస్తే సూర్యుడిపై జరిగే అతి చిన్న మార్పులను కూడా మనం భూమి మీద నుంచే గమనించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి సౌర తుఫానుల ముప్పును ముందే పసిగట్టి కమ్యూనికేషన్ వ్యవస్థలను కాపాడుకోవచ్చు.